యాదవ్లారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. భారత చైతన్య యువజన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్, దాని తర్వాత అఖిల భారతీయ యాదవ మహాసభ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, అదేవిధంగా లాసియా ఇన్ఫోటెక్ అనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్. ఇందాక వేణు అన్న చాలా చక్కగా మాట్లాడినారు. ఇందాక నాగుల వేణు గారు చాలా చక్కగా మాట్లాడారు. అందులో ఒక 2 అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. సో ముఖ్యంగా అన్న మాట్లాడుతూ ఒక 3 పార్టీల నేమ్ చెప్పారు. ఒకటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న నాయకులు కాదు, ఎందుకంటే అవి అగ్రవర్ణాల నాయకులు వాళ్ళకి సేవ చేస్తున్నారని చెప్పారు. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను, మీరు బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీలో ఉన్న నాయకులం మేము. సో మన అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో స్థాపించబడ్డ భారత చైతన్య యువజన పార్టీలో ఇక్కడ నాయకులం ఉన్నాం. చిలకల శ్రీనివాస్ యాదవ్ అన్న, నేను, ఇంకా మరికొంతమంది ఆ పార్టీలో ఉండి మన బహుజనులు, యాదవులు రాజ్యాధికార కోసం కృషి చేస్తున్నాము అన్నతో పాటు. అది ఒకసారి గమనించాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా పార్టీలు చెప్పినప్పుడు మనకంటూ ఒక పార్టీ ఉంది. ఇందాక అఖిలేష్ యాదవ్ గారు నాయకులు అన్నారు, తేజస్వి యాదవ్ నాయకులు అన్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో మనకంటూ ఒక నాయకుడు పుట్టాడు, ఆయనే బోడే రామచంద్ర యాదవ్ గారు. మన కోసం, బహుజనుల కోసం, మన యాదవ సమాజాని కోసము, బహుజనుల కోసము ఒక పార్టీ పెట్టి ఆంధ్ర, తెలంగాణలో అల్లుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు. అసలైన సిసలైన నాయకుడు అంటే మన బోడే రామచంద్ర యాదవ్ గారు. ఓకే, సో ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు, పెద్దలు, మేధావులు, అతిథులు, ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా యాదవ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున నిర్వహిస్తున్న యాదవ మేధావుల సదస్సు కార్యక్రమము మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. స్నేహితులారా, ఈరోజు మనం కేవలము ఒక క్యాలెండర్, నూతన సంవత్సరం సందర్భంగా కేవలము ఒక క్యాలెండర్ విడుదల చేయడానికి మాత్రమే ఇక్కడ మనం కలుసుకోవట్లేదు. ఇది యాదవ సమాజం ఐక్యత, అభివృద్ధి మరియు రాజకీయ శక్తి సాధన కోసం ప్రారంభమైన ఒక కొత్త ప్రణాళిక. ఈ సందర్భంలో ముఖ్యంగా మన డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారు ప్రభుత్వ సేవలో ఎన్నో సంవత్సరాలు పనిచేసి ముఖ్యంగా వ్యవసాయము మరియు రైతుల సంక్షేమానికి సంబంధించి అనేక పథకాలు అమలు చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. అన్నదాతలకే సహాయం చేసిన గొప్ప మహావ్యక్తి మన డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉన్నత విద్యను అభ్యసించడానికి రష్యా వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసించి మన తెలంగాణలో రైతులకి ఎన్నో సేవలు చేశారు. పదవి విరమణ తర్వాత విశ్రాంతి తీసుకోవడం బదులు ఆయన తన సమయాన్ని పూర్తిగా బహుజనుల కోసం, యాదవ సమాజ అభ్యున్నతి కోసం అంకితం చేశారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మేధావులు, వ్యాపారవేత్తలు, సామాజిక నాయకులు మరియు సమాజ పెద్దలతో విస్తృతంగా చర్చించి దాని తర్వాతనే మనకు ఒకటి యాదవ జేఏసీ కావాలి. చాలా కుల సంఘాలు ఉన్నాయి, వందల కుల సంఘాలు ఉన్నాయి. అందరినీ ఒక తాటి మీద తీసుకురావడానికి ఒక యాదవ జేఏసీ కావాలని యాదవ జేఏసీని అన్న ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చర్చల అనంతరం ఒక గొప్ప ఆలోచనతో యాదవ జేఏసీ యాక్షన్ కమిటీని స్థాపించారు. మిత్రులారా, మన యాదవ సమాజం సంఖ్యలో బలంగా ఉంది. మీరు నమ్ముతారా? యాదవ సమాజము సంఖ్యలో చాలా బలంగా ఉన్నాం.
మరి ఇక్కడ బలహీనంగా ఉన్నాం. కనీసం హాల్ కూడా నిండలేదు. మనమంతా చెప్తాం 30 లక్షలు 50 లక్షల మంది ఉన్నాం. ఇంత శ్రమపడి ఖర్చు పెట్టి ఇంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే ఎంతమంది వచ్చారు ఇక్కడికి? సో సంఖ్యలో బలంగా ఉన్నాం. మన సమాజం కష్టపడే సమాజం. దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మన పాత్ర చాలా ఉంది. కానీ రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మాత్రం మన సమాజం చాలా కాలంగా నిర్లక్ష్యపడుతుంది. ఈ పరిస్థితి మనకు మారాలి. అందుకే యాదవ జేఏసీ ముఖ్య లక్షణాలు నాకు తెలిసినంత వరకు అన్ని కుల సంఘాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, అది ఒక తెలంగాణకే పరిమితం కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దక్షిణ భారతదేశం కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, అన్ని కుల సంఘాలని ఒక తాటిపై తీసుకొచ్చి ఇది తెలంగాణ జేఏసీ కాకుండా నేషనల్ యాదవ్ జేఏసీగా అభివృద్ధి చెందాలని నేను భావిస్తున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదవ సమాజంలో అన్ని వర్గాలని సంఘటితం చేయటం, ఇతర వెనుకబడిన మరియు సమాన ఆలోచన కలిగిన సమాజాలతో కలిసి పనిచేయటం, అందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి రాజకీయ శక్తి సాధించటం, యాదవ సమాజ సంక్షేమము, అభివృద్ధి మరియు గౌరవాన్ని పెంపొందించడము ముఖ్య లక్ష్యాలుగా ఉండాలని అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మిత్రులారా, చరిత్ర తీసుకుంటే చరిత్రలో ఏ ఉద్యమం అయినా సరే ఐక్యత లేకుండా విజయవంతం కాలేదు. మనం విడిపోయి ఉంటే బలహీనంగా ఉంటాం. మనం ఐక్యంగా ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. అందుకే మనందరం డాక్టర్ అజయ్ కుమార్ యాదవ్ గారికి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇవ్వాలి మరియు యాదవ జేఏసీ లక్ష్యాలను సాధించడానికి కలిసి పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తరపున వ్యక్తిగతంగా యాదవ జేఏసీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రతి విధంగా నేను పూర్తి సహాయం అందిస్తానని తెలియజేస్తూ, అలాగే బీసీవై పార్టీ తరపున బోడే రామచంద్ర యాదవ్ గారి ఆలోచన ప్రకారం డాక్టర్ అజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తామని హామీ ఇస్తున్నాం. మనం ఈరోజు ఐక్యంగా నిలబడితే మన భవిష్యత్తు తరాలకు బలమైన భవిష్యత్తు అందించగలుగుతాం. ఈ క్యాలెండర్ విడుదల కేవలం కొత్త సంవత్సరం ప్రారంభం మాత్రమే కాదు, యాదవ సమాజానికి ఒక కొత్త యుగం ప్రారంభం కావాలని ఆశిస్తున్నాను.